హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ యామిని దేవి అండ్ యూర్ వాచింగ్ యామిని ఫ్యాక్ట్స్. సో ఈరోజు వీడియోలో ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ పెడితే ఫాస్ట్గా వైరల్ అవుతాయి అండ్ ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం 500 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, ఒక 3 మిలియన్ వ్యూస్ అన్ని షార్ట్స్కి కలిపి వచ్చినట్లయితే మీకు మానిటైజేషన్కి అప్లై చేసుకొని మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. చాలా మంచి అప్డేట్. అఫ్ కోర్స్ కొంచెం గజిబిజిగా ఉంటుంది, బట్ ఎస్ ఇట్ ఈస్ గుడ్ అప్డేట్ అని మనం చెప్పొచ్చు. సో ఈ అప్డేట్ ద్వారా షార్ట్స్ అనేవి మానిటైజ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి నా పేజ్కి వెళ్ళి మీరు పాపులర్లో క్లిక్ చేసి చూస్తే షార్ట్స్ చాలా వరకు నావి వైరల్ అయ్యి ఉంటాయి. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అయితే మీరు చూడొచ్చు క్లియర్గా. సో అందుకని నేను చెప్తున్నా, అవ్వడమే కాదు, నేను మానిటైజేషన్కి అప్లై చేసుకున్నాను అండ్ ఇది సక్సెస్ఫుల్లీ నాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది యూట్యూబ్ తరఫు నుంచి, క్రియేటర్ ద్వారా. సో నేను మనీ అనేది చేయడం స్టార్ట్ చేశాను. సో నా టిప్స్ అనేవి మీకు కూడా యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే, మనకి మధ్యలో కాపీరైట్ ఇష్యూస్, అలాగే రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూస్ అనేవి కొన్ని తగులుతాయి. సో వాటిని అధిగమించి ఎలా మనం మన యూట్యూబ్ని ప్రాపర్గా సెట్ చేసుకొని అప్లై చేసుకోవాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఏం చెయ్యకూడదు అనేది చెప్తాను. సో క్లియర్గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఏ కైండ్ ఆఫ్ షార్ట్స్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఫాస్ట్గా వైరల్ ఇవ్వడానికి మనం ఏం పెట్టచ్చు అనేది. నేను నా ఛానల్ మీరు ఒకసారి ఓపెన్ చేసి షార్ట్స్ చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను దెన్ అండ్ నౌ లైక్ హీరోయిన్స్వి ఇమేజెస్ అవి పెట్టి, లేదంటే ఓల్డ్ క్రియేట్ చేసి సమ్ ఫన్నీ రీల్స్ అనేవి చేస్తూ ఉంటానన్నమాట. ఇవి వైరల్ అవుతాయా అంటే ఎస్, 100% చాలా ప్రాపర్గా వైరల్ అవుతాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా ఫస్ట్ షార్టే నాకు 30K వ్యూస్కి వెళ్ళింది. నాకు అప్పుడు అర్థమైంది. సో సింప్లీ హీరోస్ ఉన్నారు, ఒక 5 to 6 హీరోస్ తీసుకొని వాళ్ళ ఏజ్ల గురించి ఇన్ఫర్మేషన్ అవన్నీ మన గూగుల్లోంచి వాటిలోంచి మనం పిక్స్ అనేవి కలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మరి కాపీరైట్ ఇష్యూ పడుతుంది కదా అంటే, అది పడదండి. బట్ మీరు ఒకవేళ వేరే యాప్లోని మీ అంతటా మీరే మ్యూజిక్ యాడ్ చేసుకొని కానీ అప్లోడ్ చేశారంటే 100% కాపీరైట్ ఇష్యూ అనేది మీకు పడుతుంది. అలా కాకుండా యూట్యూబ్లోనే వాడంతటా వాడు ఇచ్చినటువంటి వైరల్ సాంగ్స్ని మీరు తీసుకొని చేసుకోవాలి. అప్పుడు మీకు కాపీరైట్ ఇష్యూ అనేది పడకుండా ఉంటుంది. మరి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి? రీయూజ్డ్ అంటే వేరే వాళ్ళ కంటెంట్, వేరే వాళ్ళ వీడియోని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి, అది యూట్యూబ్లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో దేంట్లోదైనా సరే మీరు తీసుకొచ్చి డైరెక్ట్గా మీ అకౌంట్లో ఆర్ మీ ఛానల్లో అప్లోడ్ చేశారనుకోండి, అప్పుడు దానికి ఖచ్చితంగా రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. ఎప్పుడు మనం అలా చేయకూడదు. మరి అలాంటి వీడియోస్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి అంటే, మనం ఆ వీడియోని ఏదైనా యాప్లో మీరు యూజ్ చేసుకునే అప్లికేషన్లో, నేనైతే ఇన్షాట్ యూజ్ చేస్తాను, అందులోని ఆ వీడియో టైమింగ్ని ఫర్ సపోజ్ 14 సెకండ్స్ ఉందనుకోండి వీడియోని, దాన్ని 13 సెకండ్స్ అలా చేయండి. చేయడమే కాకుండా మీకు పాలసీస్లో ఏం చెప్తుందంటే, వీడియోని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తే కాపీరైట్ పడుతుంది. సో పైన కమెంటరీ ఏదైనా యాడ్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ట్రెండింగ్ సాంగ్ తీసుకున్నారు, ఆ పైన ఈ అమ్మాయి చాలా బాగా చేసింది కదా, దీని స్టోరీ ఇది, ఏదో ఒకటి మీకు నచ్చింది లైన్ అనేది ప్రాపర్గా, అంటే హేట్ రేట్ అనేది మీరు పెంచకండి. హేట్ రేట్, ఈ అమ్మాయి చండాలంగా ఉంది అలాంటివి చేస్తే మళ్ళీ సెట్ అవ్వవు. ఎప్పటికైనా రిస్క్లో పడుతుంది మీ ఛానల్. సో బాగా చేస్తుంది, బాగా నవ్వుతుంది, ఇది ఇక్కడ ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అందుకే ఇలా అయింది, లేదంటే మీకు కొటేషన్స్ బాగా వచ్చినట్లయితే ఏదో ఒక కొటేషన్ అనేది యాడ్ చేసి మీరు అప్లోడ్ చేశారంటే రీయూజ్డ్ కంటెంట్ అనేది కూడా మీకు పడదు. హ్యాపీగా మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. సో ఒక్కసారి ఇలాంటి నేను చేసేటటువంటి వీడియోస్ దెన్ అండ్ నౌ వైరల్ హీరోయిన్స్ అప్లోడ్ చేసుకునే ముందు పైన కొటేషన్స్ ఆర్ కామెంటరీ ఏదో ఒకటి యాడ్ చేసి అప్లోడ్ చేసి చూడండి. మీరు కాపీరైట్ అండ్ కంటెంట్ ఇష్యూస్ నుంచి బయటపడతారు. అలానే ఈజీగా 45 ఆర్ 90 డేస్లోని మీకైతే ఛానల్ మానిటైజేషన్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. వైరల్ కూడా అవుతాయి. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ అనేవి దీని ద్వారా మీకు వస్తాయి.